అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య, రంగయ్య నివాసం చేస్తూ ఉండేవారు. రామయ్య, రంగయ్య ఇద్దరు పక్కపక్క ఇండ్లలోనే నివసిస్తూ ఉండేవారు. రంగయ్యకి రామయ్య అంటే నచ్చేది కాదు. రామయ్య మాత్రం ఎంతో ప్రేమతో రంగయ్యని పలకరిస్తూ ఉండేవాడు. రంగయ్య, ఎక్కడికి బయలుదేరావు? పొలం కాడికా? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా రామయ్య? నువ్వేమైనా నాతో పాటు వస్తావా, లేకపోతే నాకు కావలికి వస్తున్నావా? నేను ఎక్కడికి వెళ్తానా, ఏం చేస్తానా అని నీకెందుకురా నేను ఎక్కడికి వెళ్తే? అది కాదు రంగయ్య, అలా తయారై బయటికి వచ్చావు కదా, ఏదైనా ఊరికి వెళ్తున్నావేమో అని అడిగాను. దానికే అంత కోప్పడితే ఎలా? నేనెక్కడికి వెళ్తే నీకెందుకురా రామయ్య? నువ్వు వెళ్లే ప్రతిసారి నిన్నేమైనా అడుగుతున్నానా నేను? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని? సరేలే రంగయ్య, నేను అలా పొలం దగ్గరికి వెళ్ళొస్తా. వెళ్ళురా రామయ్య. నిన్ను చెప్పమని నేను అడిగానా? నాకెందుకు చెప్పి వెళ్తున్నావు? రంగయ్యతో ఏమీ మాట్లాడలేక రామయ్య అక్కడి నుండి పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రామయ్య ఇంటి దగ్గరే ఉంటాడు. అడవిలోకి వెళ్ళక చాలా రోజులవుతుంది. ఒకసారి అడవిలోకి వెళ్ళొస్తా, ఏమైనా తినడానికి పండ్లు దొరుకుతాయేమో. రామయ్య ఇలా అనుకొని అక్కడే ఉన్న బుట్ట తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అలా నడుస్తూ నడుస్తూ అడవి లోపలికి వెళ్తాడు. చాలా దూరం నడిచి అడవి లోపలికి వచ్చాను, అయినా ఒక పండ్లున్న చెట్టు కూడా కనిపించట్లేదేంటి? ఈ అడవిలో ఏ పండ్లు లేనట్టున్నాయి, అన్ని పక్షులు తిన్నట్టున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చూస్తా, ఏమైనా పండ్లు దొరుకుతాయేమో. రామయ్య ఇలా అనుకొని అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. అలా కొంచెం దూరం నడిచిన తర్వాత అతనికి ఒక యాపిల్ చెట్టు కనిపిస్తుంది. అరే, ఇక్కడ యాపిల్ చెట్టు ఉంది కదా, యాపిల్ చెట్టుకి చాలా యాపిల్స్ ఉన్నాయి. నా బుట్ట మొత్తం నిండుతుంది. వెళ్ళి ఆ యాపిల్ కాయలన్నీ నేనే తీసుకుంటా. రామయ్య ఇలా అనుకొని యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టు పైన 2 పక్షులుంటాయి. ఈ యాపిల్ చెట్టు పైన 2 పక్షులున్నాయేంటి? వాటికి ఆకలేసి ఉంటుందిలే, అందుకే యాపిల్ చెట్టు పైకి వచ్చి యాపిల్స్ తింటున్నట్టున్నాయి. చాలా దూరం నుండి నడిచి రావడం వల్ల నా కాళ్ళన్నీ చాలా నొప్పులుగా ఉన్నాయి. తల కూడా చాలా నొప్పిగా ఉంది. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఆపిల్ కాయలు తెంపుకొని వాటిని ఇంటికి తీసుకొని వెళ్తా. రామయ్య ఇలా అనుకొని ఆ చెట్టు దగ్గరే పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు. యాపిల్ చెట్టు పైన ఉన్న 2 పక్షులు ఇలా మాట్లాడుకుంటాయి. ఇతనేంటి ఆపిల్స్ తీసుకోవడానికి వచ్చి ఇలా పడుకున్నాడు? అతడు అలసిపోయినట్లున్నాడు, అందుకే అలా పడుకున్నట్టున్నాడు. అవును, అలసిపోయినట్లే ఉన్నాడు. మనం ఇతనికి హెల్ప్ చేద్దామా? ఓ, తప్పకుండా హెల్ప్ చేద్దాం. కానీ ఏం హెల్ప్ చేద్దాం, ఎలా హెల్ప్ చేద్దాం? ఇతను ఆపిల్స్ తీసుకోవడానికి వచ్చాడు కదా, నువ్వు పైనుండి ఆపిల్స్ తెంపి కింద పడేయి, నేను వాటిని ఏరి ఈ బుట్టలో వేస్తా. ఓ, ఈ ఐడియా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడే ఆపిల్స్ అన్ని తెంపి కింద వేస్తా, నువ్వు వాటిని ఏరి ఆ బుట్టలో నింపు. ఇలా ఆ 2 పక్షులు అనుకొని అందులో నుండి మొదటి పక్షి ఆ చెట్టుపై నుండి ఎగిరి కిందికి వస్తుంది. అందులో నుండి 2వ పక్షి ఆ చెట్టు పైన ఆపిల్ కాయలు తెంపుతూ కింద వేస్తుంది. కింద ఉన్న మొదటి పక్షి ఆ ఆపిల్ కాయలని తన నోటితో తీస్తూ ఆ బుట్టలో వేసి నింపుతుంది. ఆ బుట్ట మొత్తం ఆపిల్ కాయలతో నిండిపోతుంది. ఇంతలో రామయ్యకి మెలకువ వస్తుంది. రామయ్యకి మెలకువ రావడం గమనించిన పక్షి అక్కడ నుండి ఎగిరి చెట్టుపైకి వెళ్తుంది. రామయ్య పడుకొని లేచి నిల్చొని బుట్టను చూస్తాడు. బుట్టలో యాపిల్స్ నిండి ఉంటాయి. యాపిల్స్ ఎలా నిండి ఉన్నాయా అని అయోమయంలో పడతాడు. అరే, ఈ యాపిల్స్ అన్ని నా బుట్టలో ఎలా నిండి ఉన్నాయి? నేను వచ్చాక పడుకున్నాను కదా, నేను ఒక్క యాపిల్ ని కూడా తెంపలేదు. కానీ ఇది ఎలా జరిగింది? అసలు నా బుట్టలో ఒక్క యాపిల్ కూడా లేదు కదా, బుట్ట మొత్తం ఖాళీగానే ఉంది. నేను కూడా యాపిల్స్ ఏమీ తెంపలేదు. అసలు ఈ బుట్టలో యాపిల్స్ అన్ని ఎలా వచ్చాయి? బుట్ట మొత్తం యాపిల్స్ తో నిండిపోయింది. అయినా ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఈ బుట్ట యాపిల్స్ తో ఎలా నిండి ఉంటుంది? ఆ బుట్ట యాపిల్స్ తో ఎలా నిండి ఉంటుంది అనే అయోమయంలో రామయ్య ఉంటాడు. ఈ బుట్ట ఎవరు నింపారో తెలియదు కదా, ఎవరు నింపితే ఏంటి, వాళ్ళకి నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ బుట్ట ఎవరైతే నింపారో వాళ్ళకి నా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ మీకు. ఇలా ఆ బుట్టలో యాపిల్స్ నింపిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ బుట్టను తీసుకొని అక్కడి నుండి రామయ్య ఇంటికి ప్రయాణిస్తాడు. మనము చాలా మంచి వారికి హెల్ప్ చేశాము. ఇతను చూడు ఎంత మంచివాడో. అసలు అతనికి సహాయం చేసింది ఎవరో కూడా తెలియకుండా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.
మనం మంచివారికి సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాకు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మనం మంచివారికి సహాయం చేశాము. ఇలా ఆ రెండు పక్షులు రామయ్యకి సహాయం చేసినందుకు చాలా సంతోషిస్తాయి. రామయ్య అడవిలో నుండి తన ఊరికి చేరుకుంటాడు. అడవిలో జరిగిందంతా తన స్నేహితులకి చెప్పుకుంటూ సంతోషిస్తాడు. ఒరే సురేష్, ఒరే రమేష్, ఈ రోజు అడవిలో ఒక వింత జరిగిందిరా. దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవునారా రామయ్య, అసలు ఏం జరిగిందిరా అడవిలో? నువ్వెందుకింత సంతోషంగా ఉన్నావు? అదేంటంటే ఇంట్లో ఖాళీగా ఉన్నానని అలా అడవిలోకి వెళ్ళానురా. మళ్ళీ అడవిలోకి వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది కదా. అలా ఒకసారి అడవికి వెళ్ళి అడవిలో ఏమైనా పనులుంటే తెచ్చుకొని తిందామని అలా వెళ్ళాను. నేను అడవిలోకి వెళ్ళాక అక్కడ నాకు ఒక ఆపిల్ చెట్టు కనిపించింది. దానికి చాలా ఆపిల్స్ ఉన్నాయి. ఆ ఆపిల్స్ తెంపుకొని ఇంటికి వద్దామని నేను ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళాను. కానీ అడవిలో చాలా సేపు నడిచేసరికి నా కాళ్ళు నా తల చాలా నొప్పిగా ఉండేసరికి నేను అక్కడే పడుకున్నాను రా. తిరిగి లేచి చూసేసరికి నా తీసుకువెళ్లిన బుట్టలో ఆపిల్స్ అన్ని నిండి ఉన్నాయి. అసలు అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియట్లేదు. అవునా, ఇది నిజంగా ఈ రోజు వింతేరా. అసలు నువ్వు మేల్కొనేసరికి నువ్వు తీసుకువెళ్లిన బుట్టలో ఆపిల్స్ ఉండడం ఏంటి? అవునరా, నేను కూడా అది చూసి ఆశ్చర్యపోయాను. ఎలాగైతేనేముంది, నాకు కొంచెం శ్రమ తగ్గింది. ఆ బుట్టలో ఆపిల్స్ నిండి ఉన్నాయి. థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసాన్రా. ఈ విషయం వారి నోట వీరి నోట వెళ్ళి రంగయ్య చెవిలో పడుతుంది. ఏంట్రా సురేష్, నువ్వు చెప్పేది నిజమా? నిజమే చెప్తున్నా రంగయ్య. నేనేమైనా అబద్ధం చెప్తానా చెప్పు? నా స్నేహితుడు మంచివాడు కాబట్టే నా స్నేహితునికి అడవిలో ఎవరో సహాయం చేశారు. ఎవరో ఆ ఆపిల్స్ అన్ని తీసి బుట్టలో వేయడం వల్ల నా స్నేహితునికి అలా శ్రమ తగ్గింది. నిజమేంటంటే ఆ చెట్టు పైన 2 పక్షులున్నాయంట. అవే తీసి ఆ ఆపిల్స్ అన్నిటిని ఆ బుట్టలో నింపుంటాయని రామయ్య అనుమానం. నా స్నేహితుడు మంచివాడు కాబట్టే వాడికి మనుషులతో పాటు చెట్ల పైనున్న పక్షులు కూడా సహాయం చేస్తున్నాయి. ఆపరా సురేష్, మంచివాడు మంచివాడు అని జపం చేస్తున్నావా? మేమేమైనా చెడ్డవాళ్ళమా? మేం కూడా మంచి వాళ్ళమే. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. అసలు రామయ్య గురించి మీతో చెప్పినా మీతో మాట్లాడినా రామయ్యపై ఎందుకు మీకెంత కోపమో నాకు అసలు అర్థం కాదు. రామయ్య చాలా మంచివాడు. అరే, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావేంట్రా? సరే, వాడు మంచోడేలే, నేనే చెడ్డోన్ని. ముందు ఇక్కడ నుండి వెళ్ళు నువ్వు. సురేష్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. రంగయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇది అసలు నిజమేనా? వీడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా? పక్షులు ఎక్కడైనా సహాయం చేస్తాయా? అలా ఆపిల్స్ అన్నింటినీ తెంపి బుట్టలో నింపడం అసలు ఇది జరుగుతుందా? ఒకసారి నేను కూడా అడవికి వెళ్ళి ఇది నిజమో కాదో తెలుసుకుంటా. ఒకవేళ ఇది నిజమైతే ఆపిల్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఏం చక్కగా మంచిగా కూర్చొని ఇవన్నింటినీ నేను ఒక్కరినే తింటా. ఒకవేళ పక్షులు ఆపిల్స్ అన్నింటినీ బుట్టలో నింపడం నిజమైతే నేను ప్రతిరోజు అలానే ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడే నిద్రపోతా. లేచేసరికి ఆ పక్షులు ఆ బుట్టలో ఆపిల్స్ అన్నింటినీ నింపుంటాయి. వాటిని తీసుకొని నేను ఇంటికి వస్తా. ఇలానే ప్రతిరోజు చేస్తా. ఇప్పుడు ఒక బుట్ట తీసుకొని నేను కూడా అడవికి వెళ్తా. రంగయ్య ఇలా అనుకొని ఒక బుట్ట తీసుకొని అడవికి వెళ్తాడు. అబ్బా, ఇంకా ఎంత దూరం నడవాలి? నడిచి నడిచి నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. అడవి లోపలికి వచ్చేసా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఈ సురేష్ నాకు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? రామయ్య స్నేహితుడే కదా వాడు. నన్నేమైనా మోసం చేస్తున్నాడేమో. వాడు చెప్పింది అబద్ధమని తెలియాలి. వాడి కాళ్ళు చేతులు విరిచేస్తా. ఇంకొకసారి నాతో అబద్ధం చెప్పాలంటే వాడికి భయం కలగాలి. అలా చేస్తా. రంగయ్య అంటే ఏమనుకుంటున్నాడు వాడు అసలు? సరే, ఎలాగో లోపలికి వచ్చాను కదా, ఇంకా కొంచెం దూరం వెళ్లి చూస్తా ఆపిల్ చెట్టు ఉందో లేదో. రంగయ్య అలా నడుస్తూ నడుస్తూ అడవి లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి సురేష్ చెప్పిన ఆనవాళ్లతో ఒక ఆపిల్ చెట్టు కనిపిస్తుంది. ఆ ఆపిల్ చెట్టు పైన 2 పక్షులు ఉంటాయి. అరే, ఇక్కడ కూడా ఒక ఆపిల్ చెట్టు ఉంది కదా. సురేష్ గారు చెప్పిన ఆనవాళ్ళన్నీ ఆపిల్ చెట్టు దగ్గర కనిపిస్తున్నాయి. ఈ ఆపిల్ చెట్టు పైన 2 పక్షులు కూడా ఉన్నాయి. రామయ్య వచ్చిన ఆపిల్ చెట్టు ఇదే కావచ్చు. నేను కూడా ఈ ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటా. అలా నిద్రపోతా. రంగయ్య ఇలా అనుకొని ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. రంగయ్య ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్లి ఆపిల్ చెట్టుని చూస్తాడు. ఈ ఆపిల్ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. రామయ్య ఈ ఆపిల్ చెట్టు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? నిద్రపోయాడు కదా. నేను కూడా నిద్రపోతా.
రంగయ్య తీసుకొచ్చిన బుట్ట ఆ చెట్టు ప్రక్కన పెట్టి ఆ చెట్టు కింద పడుకుంటాడు. చెట్టు పైన ఉన్న 2 పక్షులు రంగయ్యని అలానే చూస్తూ ఉంటాయి. ఇతనేంటి ఇలా పడిపోయి ఉన్నాడు? ఏమో నాకు కూడా తెలీదు. ఇతను కూడా ఆపిల్స్ తీసుకోవడానికి వచ్చాడు అనుకుంటా. కళ్ళు తిరిగి అలా పడిపోయి ఉంటాడు. అవునా, ఇందాక మనం ఒకతనికి సహాయం చేశాం కదా, ఇతనికి కూడా మనము సహాయం చేద్దాం. ఇతడు లేచేసరికి ఈ ఆపిల్స్ అన్ని అతని బుట్టలో నింపేద్దాం. అవును, ఈ ఆలోచన చాలా బాగుంది. అతడు లేచేసరికి ఆపిల్స్ అన్ని బుట్టలో నిండి ఉంటాయి. అతడు ఇదంతా చూసి చాలా సంతోషిస్తాడు. అలాగే చేద్దాం. ఈ ఆపిల్స్ అన్నింటినీ బుట్టలో నింపుదాం. చెట్టు పైనున్న పక్షి యాపిల్స్ తెంపి కింద వేస్తుంది. బుట్ట దగ్గర ఉన్న పక్షి యాపిల్స్ అన్నింటినీ బుట్టలో నింపుతుంది. పక్షులు నిజంగానే యాపిల్స్ అన్ని బుట్టలో నింపుతున్నాయా లేదా అని రంగయ్య కళ్ళు తెరిచి చూస్తాడు. ఒక పక్షి చెట్టు పైన ఉంటుంది, మరొక పక్షి బుట్ట దగ్గర ఉంటుంది. పైనున్న పక్షి యాపిల్స్ తెంపి కింద వేస్తుంటే కింద ఉన్న పక్షి బుట్టలో యాపిల్స్ అన్నింటినీ నింపుతుంది. ఇది నిజమే అని రంగయ్య నమ్ముతాడు. ఆపిల్స్ అన్నింటినీ పక్షులే బుట్టలో నింపుతాయి. ఆపిల్స్ అన్నింటినీ తీసుకెళ్లి నేను మార్కెట్లో అమ్ముకొని డబ్బులు సంపాదిస్తా. ఆపిల్స్ అన్నింటినీ పక్షులే బుట్టలో నింపుతాయి. ఆపిల్స్ అన్నింటినీ తీసుకెళ్లి నేను మార్కెట్లో అమ్ముకొని డబ్బులు సంపాదిస్తా. పక్షి రంగయ్యను చూసిందని రంగయ్య తెలుసుకొని వెంటనే కళ్ళు మూసి మళ్ళీ నిద్రపోయినట్లు నటిస్తాడు. కానీ పక్షి మాత్రం బుట్ట దగ్గర నుండి చెట్టుపైకి వెళ్తుంది. రంగయ్య కళ్ళు తెరిచి చూసిన విషయం ఈ పక్షి మరొక పక్షికి చెప్తుంది. ఏమైంది నీకు? కింద బుట్ట దగ్గర ఆపిల్స్ అన్ని ఏరి ఆ బుట్టలో నింపకుండా మళ్ళీ చెట్టుపైకి వచ్చావేంటి? నీకొక విషయం చెప్పాలి. ఇతను నటిస్తున్నాడు. ఇతను నిద్రపోయినట్లు నటిస్తున్నాడు, కానీ ఇతను మెలకువతోనే ఉన్నాడు. ఇతను కళ్ళు తెరిచి చూడడం నేను చూశాను. ఇతను నటిస్తున్నాడని నీకు చెప్పడానికి నేను వచ్చాను. అవునా, మనల్ని మోసం చేస్తున్నాడా? పద, మనమంటే ఏంటో చూపిద్దాం. పక్షులు ఇలా అనుకొని చెట్టుపై నుండి రంగయ్య దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి వాటి ముక్కుతో రంగయ్యని పొడుస్తూ ఉంటాయి. ఈ పక్షులేంటి బుట్టలో ఆపిల్స్ నింపకుండా నన్నొచ్చి పొడుస్తున్నాయి? కొంపదీసి నేను చేసింది నాటకం అని వీటికి తెలిసిందా ఏంటి? ఆ పక్షులు వాటి ముక్కుతో రంగయ్యని ఇంకా పొడుస్తూనే ఉంటాయి. ఆ నొప్పికి రంగయ్య భరించలేక బుట్టను అక్కడే వదిలేసి నొప్పి నొప్పి అని అరుస్తూ అక్కడి నుండి పారిపోతాడు. రంగయ్యని పారిపోతున్న ఆ పక్షులు వదలకుండా రంగయ్య వెంబడే వెళ్తూ ఆ పక్షులు రంగయ్యని పొడుస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో నీతి ఏంటంటే పరుల సంతోషాన్ని చూసి మనం ఎప్పుడూ కూడా అసూయపడకూడదు. రంగయ్య యొక్క దురాశే అతన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.